వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని కొండపోచమ్మ జలాశయం వద్ద గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో రైతులతో కలిసి కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించి ఇదిగో కాళేశ్వరం, ఇదిగో కొండపోచమ్మ సాగర్ లో కాళేశ్వరం జలాలు అని ర్యాలీ తీసి ఇదిగో కాళేశ్వరం జనాలకు సాక్ష్యమని, ఇదిగో కాళేశ్వరం సజీవంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి అబద్ధపు హామీలతో అసత్యపు ప్రచారాలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక పూర్తిగా వైఫల్యం చెంది కాళేశ్వరం అనే సాకుతో బీజేపీతో జత కలిసి రాజకీయ కాలయాపన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కళ్ళు తెరిచి కాళేశ్వరంను కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ దగ్గరకు వస్తే కేసీఆర్ ఆనవాళ్లు కొండపోచమ్మకు సాగర్లోకి వస్తున్న కాళేశ్వరం గోదావరి జలాలను కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ మంత్రులకు చూపిస్తామని కమిషన్ ఒక ఫేక్ కమిషన్ అని, ఒక దొంగ కమిషన్ అని తెలిపారు. ఘోష్ కమిషన్ అధికారులను తప్పించి కేసీఆర్, హరీష్ రావులను ఇబ్బందులకు గురి చేసే విధంగా తప్పుడు నివేదిక తయారు చేపించిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడడానికి ఘోష్ కమిషన్ ఫేక్ కమిషన్ అని చెప్పడానికి ధర్మం ఉంది. సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి న్యాయస్థానాలు ఉన్నాయని ఎప్పుడైనా ధర్మమే, న్యాయమే గెలుస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర వైస్ ఎంపీపీల ఫోరం ప్రెసిడెంట్ దేవి రవీందర్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, జిల్లా యువజన అధ్యక్షుడు నాగరాజు, మర్క్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేసి మేడిగడ్డ వద్ద బాంబులు పెట్టి పిల్లలను కూల్చి జనరల్ ఎలక్షన్లలో దాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి కాళేశ్వరము కూలింది అని, కాళేశ్వరం నష్టం చేసింది అని, 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని నోటికి వచ్చినట్లు మాట్లాడి రేవంత్ రెడ్డి అధికారాన్ని చేజిక్కుంటున్నాడు. తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని వంచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అంటే మొన్న హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ రాష్ట్రంలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డ చూసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, బ్యారేజీలు అన్ని లైవ్ లో ఉన్నాయి, ఇంటాక్ట్ లో ఉన్నాయి, అన్ని పనిచేస్తున్నాయి, పంపులు నడుస్తున్నాయి, రిజర్వాయర్లు నిండుతున్నాయి. ఇది కళ్లకు కనిపించినట్టుగా, కళ్లకు కట్టినట్టుగా రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నారు. అయినా కూడా 20 మాసాలుగా రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ బృందం, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వాళ్ళ బృందం కేసీఆర్ గారిని తట్టుకోలేక ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తిపోతల పథకం ఎక్కడ లేదు, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారి నిర్మాణం చేశారు. మరి అలాంటి వ్యక్తికి చెడ్డ పేరు ఎట్లా వస్తుంది? ఎట్లా ఆయనను నష్టం చేయాలి? ఎట్లా ఆయన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి? ఎట్లా ఆయన పార్టీని ప్రజలలో లేకుండా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారితోని చేతులు కలిపినటువంటి రేవంత్ రెడ్డి గారు ఘోష్ కమిషన్ వేసి, ఘోష్ కమిషన్ లో అందరికీ నోటీసులు ఇచ్చి, అందరినీ పిలిచి, అందరినీ మాట్లాడి లాస్ట్కి వచ్చేసరికి అధికారులందరూ ఎవరైతే రేవంత్ రెడ్డి కొమ్మ కాస్తుండ్రో అలాంటి అధికారులను, ఈఎన్సీలను గాని, సిఈలను గాని, కొంతమంది ఈలను గాని ఈ ప్రాజెక్టు నుంచి, ఈ ఘోష్ కమిషన్ నుండి పంపించి ఒక హరీష్ రావు గారిని, ఒక కేసీఆర్ గారిని, ఇద్దరినే ఈ కేసులో ఇరికించే ప్రయత్నం. ఇది సిబిఐ కేసులో ఇరికించి వాళ్ళని పరువు నష్టం చేయాలన్నటువంటి ఆలోచనలో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతు ఒకప్పుడు 3 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, 30,000 ఎకరం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు కూడా
తెలంగాణ రాష్ట్రంలో భూములకు ధరలు వచ్చినాయంటే కారణం, రైతును రాజును చేసిందంటే కారణం, రైతు గుండె నిబ్బరం చేసిందంటే కారణం అది కేసీఆర్, అది తెలంగాణ, అది కాళేశ్వరం, అది రిజర్వాయర్లు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచించండి. తెలంగాణ విద్యార్థులు గాని, యువకులు గాని, రైతులు గాని, అక్క చెల్లె తమ్ముడు ప్రతి వ్యక్తి కూడా ఆలోచించమంటున్నా. ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. 10 సంవత్సరాలు ఏ విధంగా కరెంట్ ఉంది, ఏ విధంగా ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, ఏ విధంగా మనకు పొలాలు వచ్చినాయి, ఏ విధంగా మన నీళ్లు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. ఐటీ కంపెనీలు గాని, ఫార్మా కంపెనీలు గాని, అగ్రికల్చర్ గాని అన్ని రంగాలలో దేశంలో అగ్రభ్రామిగా కూర్చుండబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటే నాది, తెలంగాణ బిడ్డలంటే నా బిడ్డలు, తెలంగాణ రాష్ట్రం అంటే నా రాష్ట్రము, నా ఇల్లుతో సమానం అని చెప్పి పనిచేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి కుట్రలు చేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇవాళ కవితమ్మ గారిని ముందు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు డ్రామాలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు మీరు కవిత వెనకాల ఉన్న కవిత చెప్పిన మాటలు వినడానికి రాష్ట్రంలో ఎవరు లేరు. ఎందుకంటే ప్రాక్టికల్ గా కేసీఆర్ అంటే ఏంది, హరీష్ రావు అంటే ఏంది, కేటీఆర్ అంటే ఏంది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఎవరో మీడియా ముందు పెట్టుకొని ఇవాళ పార్టీని ప్రతిష్టను దెబ్బతీయాలంటే తెలంగాణ హార్ట్ మీద దెబ్బ పెట్టినట్టయితది, తెలంగాణ గుండె మీద చెప్పులు పెట్టినట్టయితది, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చంపినట్లయితది. కాబట్టి నేను ఇలా మీ పార్టీ మిత్రులందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, అయ్యా నువ్వు మొగోడివి అయితే మా ఎమ్మెల్యేలు నీ దగ్గర 10 మంది ఉన్నారు, 10 మందిని రాజీనామా చెప్పి ఎలక్షన్లు పెట్టు. 10 మంది గెలవకపోతే అప్పుడు మేము ముక్కునాలకు రాస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టు. అప్పుడు మేము అధికారంలోకి రాకపోతే, మేము గెలవకపోతే అప్పుడు మేము ఆలోచిస్తాం. ప్రజల యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. ఇలా యూరియా కోసం భార్య బిడ్డలు పిల్లలు అందరూ రోడ్డు మీదకి వచ్చి కువ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టే మేమందరం కూడా ఇలా రాష్ట్రం అంతా కూడా కదిలింది. రాష్ట్రం అంతా కూడా సిబిఐ పెట్టి ఎంక్వైరీ చేస్తా ఉంటే ముక్కు మీద వేలేసుకుంటారు. అన్నం పెట్టిన కేసీఆర్ కి, నీళ్లు ఇచ్చిన కేసీఆర్ కి, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన కేసీఆర్ కి సున్నం పెట్టే నాయకులకు చెప్పు దెబ్బలు తప్పకుండా ప్రజలే సన్మానం చేస్తారు. చెప్పులతో సన్మానం చేసే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.